మమ్మీ నేను బర్త్డే పార్టీకి వెళ్తున్నా. సరే చిన్నదాన్ని కూడా తీసుకెళ్ళు. ఇప్పుడు అదెందుకు? అది ఇంట్లో ఒక్కతే ఏం చేస్తా, తీసుకెళ్ళు. అబ్బా ఇప్పుడు అది రెడీ అవ్వడం టైం పడుతుందమ్మా. అక్క నేను ఆల్రెడీ రెడీ. అంత ఫాస్ట్గా రెడీ అయ్యావే? అమ్మ అలా అంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేసా. ఆ టాప్ ఎవరిదే? నీదే. పార్టీకి లేట్ అవుతుందా లేదా? పదా. ఆన్ వన్ కండిషన్, వస్తే రా, ఎక్స్ట్రాలు మాత్రం చేయకు. సరే గాని క్యారియోకే ఉందా? నా కర్మ. అదా అక్క నాకు నీ ల్యాప్టాప్ కావాలి. నేను ఇవ్వను, వెళ్ళు. చెప్పమా. చిన్నపిల్ల ల్యాప్టాప్ తో పని అంటే? బా అమ్మా నేను నీకు చిన్నపిల్లని, మా కాలేజ్లో కాదు, నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది. చెప్పు. సరే ఆ ల్యాప్టాప్ ఏదో ఇవ్వే. సరే ఆ కబోర్డ్లో ఉంది, తీసుకో. థ్యాంక్స్. పాస్వర్డ్? పాస్వర్డ్ అదే పాస్వర్డ్. పాస్వర్డ్ ఎలా? అబ్బో చున్నీ ఎక్కడ పెట్టాను? అమ్మా ఇది ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు అనిపించట్లేదు. ఏం చేస్తున్నావు బుజ్జి? ప్రాజెక్ట్ వర్క్ అక్క. ఏం ప్రాజెక్ట్? మాడ్యులేషన్ ఆఫ్ సౌండ్. బాగానే మాడ్యులేట్ అవుతుంది కదా సౌండ్. అంటే అక్క అది సండే కదా అక్క, అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసమని. ఓ ఎంటర్టైన్మెంట్ కోసమా? ఆగు నీ పని అమ్మకి చెప్తా. అమ్మా అమ్మ చిన్న కూతురు చూస్తాను తెలుసా? తెలిసేదేముందే, చెప్పింది కదా ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని. ఆయన దాని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? సీరియస్ గా వర్క్ చేసుకుంటుంటే. ప్రాజెక్ట్ వర్క్ పేరు చెప్పి సీరియస్ చూస్తోంది అక్కడ. పోనీ లేవే, అదేదో చిన్నపిల్ల, దాంతో ఎందుకు అంత పంచం? చిన్నపిల్ల అయిందా? తీసుకా నీ తొక్కలో ల్యాప్టాప్. ఈ ఫైల్ ఒకటి ఉంది, అది పంపించే. ఓకే ఓకే 1 minute. హలో చెప్పు. నా పని అయిపోయింది అక్క, వచ్చి పికప్ చేసేసుకో. ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. నాకు ఆల్రెడీ నీరసంగా ఉంది, నేను క్యాబ్ వేసుకుని వెళ్ళిపోతాలే. క్యాబా? వద్దే. ఏం కాదు. బయట మాట వినిపించుకున్నట్టుగా. సరే ఫస్ట్ నాకు షేర్ చేయని లైవ్ లొకేషన్ అండ్ క్యాబ్ డీటెయిల్స్ కూడా పంపించు, సరేనా? ఇప్పుడే పంపిస్తాలే. ఎవరు మీ చెల్లె? అవును. ఏం చేస్తుంది? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయరా? మరి ఎందుకంటే ఎంత భయపడతారు? చదివేది బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా మాకు చిన్నపిల్ల అది. అయినా ఇంకా డీటెయిల్స్ పంపించలేదంటే అది. హలో రేయ్ స్కూల్ ఎందురా హాలిడేస్, రోజాకి వెళ్దాం. అన్నయ్య అన్నయ్య అన్ని ఉసే అది అన్నయ్య కాదే అన్నయ్య. ఎంత చిన్నపిల్ల అయితే మాత్రం ప్రొనౌన్సియేషన్ తెలీదా? ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఏంటి, ఎమోషన్ అదే కదా.